ఎండ్ ఆఫ్ కార్తీక మాసం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ టైల్స్. ఇవాళ అయితే కార్తీక మాసం లాస్ట్ డే కాబట్టి మేమైతే చికెన్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. సో ఇంకా హాస్టల్లో ఫ్రైడే రోజు చికెన్ ఉండదు కాబట్టి మేమే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాం. చికెన్ ని మంచిగా కడిగేసుకున్నాక దాంట్లో పెద్ద పెద్ద పీసెస్ ఉంటే కొంచెం చిన్న పీసెస్ గా కట్ చేసుకుని దానికి కావాల్సిన ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాం. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని గిన్నెలో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని హీట్ అయ్యాక మసాలా దినుసులు అండ్ అలానే మిర్చి అండ్ ఆనియన్స్ కొంచెం వేగాక పుదీనా కూడా వేసుకోవాలి. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ ని వేసేసుకొని ఇట్లా మూత పెట్టుకోవాలి. మూతలో వాటర్ పోసుకుంటే కింద అడుగంటకుండా ఉంటుంది. ఇది నా చిన్న టిప్. ఇలాంటి టిప్స్ ఇంకా కావాలంటే సూపర్ టైల్స్ ని ఫాలో అవ్వండి. చికెన్ కొంచెం బాయిల్ అయ్యాక తగినంత ఉప్పు అండ్ అలానే మీ స్పైసెస్ కి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేసుకోండి. మీకు ఇంకా ఏమైనా మసాలాస్ వేసుకోవాలనిపిస్తే అవి కూడా వేసుకోండి. మేమైతే ఇక్కడ ఏం ప్రిఫర్ చేయలేదు. అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. మా కర్రీ అయితే ఫైనల్ గా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలానే సింపుల్ గా చికెన్ కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.